నమస్కారం. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తి టీవీ సమర్పిస్తున్న గోవిందరాజ రహస్యం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. తాను స్వయంగా మహావిష్ణువు ప్రతిరూపం. పేరుకు మాత్రం తిరుమల వెంకన్నకు అన్నగారు. ఆయనే శ్రీ గోవిందరాజస్వామి. ఇటీవలే శ్రీవారి గారాల చెల్లెలు తిరుపతి గంగమ్మ జాతరోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి కదా. ఇప్పుడిక శ్రీనివాసుని సోదరుడి వంతు. అవును, శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల కోసం తిరుపతి నగరం ముస్తాబైంది. అయితే సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడి అన్నగారిగా ఖ్యాతిగాంచిన గోవిందరాజస్వామి నిజంగానే శ్రీవారికి అన్నగారా? అసలు తిరుమలేశునికి తిరుపతి దేవుడికి ఉన్న సంబంధం ఏమిటి? చిదంబరంలో ఉండాల్సిన స్వామి ఇక్కడెలా కొలువయ్యారు? క్రిమికంఠ చోళుడి కారణంగా బయటకొచ్చిన విగ్రహం ప్రస్తుతం గర్భాలయంలో పూజలందుకునే మూలమూర్తి ఒకరేనా? గుడి పార్థసారథి స్వామిదైతే గోవిందరాజస్వామి ప్రధాన దైవం ఎలా అయ్యాడు? ఇత్యాది ఎన్నో అంశాలను మీకు తెలియచేసే ప్రత్యేక కార్యక్రమమే ఈ గోవిందరాజ రహస్యం. తిరుపతి క్షేత్రంలోని ఈ ఆలయంలో మూలమూర్తిగా కనిపించేది ఒకరు, కానీ అసలు చరిత్ర మరో కథ చెబుతోంది. నిజానికి ఏ గుడిలోనైనా సింహద్వారానికి ఎదురుగానే మూలమూర్తి గర్భాలయంలో కొలువై ఉంటుంది. అలా చూస్తే గోవిందరాజస్వామి ఆలయ ప్రధాన గోపురానికి ఎదురుగా పార్థసారథి స్వామి పూజలు అందుకుంటున్నాడు. మరెందుకు ప్రస్తుతం ఆయన కాకుండా గోవిందరాజులు ప్రధానారాధ్యుడిగా కనిపిస్తున్నాడు? అసలు గోవిందుల సన్నిధిలో పార్థసారథి స్వామి ఉన్నాడన్న విషయం బయటికెలా వచ్చింది? శ్రీ వెంకటాచల విభో పరావతారా, గోవిందరాజ గురుగోపకులావతారా, శ్రీపూరధీశ్వర జయాదిమ దేవదేవా, నాథ ప్రసీదనత కల్పతరో నమస్తే. శ్రీ వెంకటాచలపతికి అపర అవతారమైనవాడు, గోపకులంలో జన్మించిన శ్రేష్ఠుడైన గోవిందుడు. భక్తులు వేడుకునే అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడే తిరుపతి గోవిందరాజస్వామి. ఇప్పుడైతే మనం గోవిందరాజస్వామిని ప్రధాన దైవంగా ఈ ఆలయాన్ని దర్శిస్తున్నాం. కాని నిజానికిది పార్థసారథి స్వామి గుడి. 1979 వరకు సింహద్వారానికి ఎదురుగా ఉన్న ఆలయం ఖాళీగా ఉండేది. ఉత్తరం వైపు గోవిందరాజస్వామి, దక్షిణం వైపు ఆండాళ్ అమ్మవారు ఉండేవారు. 1978, 1982 కాలంలో టీటీడీ కార్యనిర్వహణాధికారిగా పీవీఆర్కే ప్రసాద్ పనిచేశారు. ఓసారి గోవిందరాజస్వామి దర్శనానికై వచ్చిన ఆయన్ని ఓ అనుమానం వెంటాడింది. ఆలయాన్ని జాగ్రత్తగా పరిశీలించిన పీవీఆర్కే ప్రసాద్ గర్భాలయానికి అడ్డుగోడ కట్టినట్లు గుర్తించారు. ఆగమశాస్త్ర పండితుల సమక్షంలో అడ్డుగా ఉన్న గోడను తొలగించమని ఆదేశించారు. అలా 100 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఉన్న రుక్మిణీ సత్యభామ సమేత పార్థసారథి స్వామివారి మూలవిరాట్లు బయల్పడ్డాయి. అనంతరం స్వామివారికి శాస్త్రోక్తంగా పూజలు, సంప్రోక్షణలు నిర్వహించి ఆ విగ్రహాలను తిరిగి వాటి యథాస్థానంలో ప్రతిష్ఠించి నిత్యపూజలను పునరుద్ధరించారు. చరిత్రకారులు, శాసనాల ప్రకారం చోళుల కాలానికి ముందే ఈ ప్రాంతంలో పార్థసారథి స్వామివారి ఆలయం ఉండేది. మహాభారతంలో అర్జునునికి సారథిగా ఉన్న శ్రీకృష్ణుని రూపమే పార్థసారథి. అందుకే స్వామివారు పాంచజన్యాన్ని ధరించి రుక్మిణీ సత్యభామ సమేతంగా దర్శనమిస్తారు. ఎక్కడైనా ప్రధాన ప్రవేశద్వారానికి ఎదురుగా గర్భగుడి నిర్మించడం
దేవాలయ శిల్పశాస్త్ర సంప్రదాయం. అందువల్లే నేటికి ప్రధాన గోపురానికి ఎదురుగా పార్థసారథి స్వామివారి సన్నిధి కనిపిస్తుంది. ఒకప్పుడు పార్థసారథి స్వామివారే ఈ క్షేత్రాధిపతి. అనుకోని పరిస్థితుల్లో గోవిందరాజస్వామి ఇక్కడికి రావడం, ఆయన వచ్చిన కొంతకాలానికే పెద్ద ఉపద్రవం తలెత్తడంతో ప్రధాన దైవమైన పార్థసారథి స్వామివారి ఆలయం నేడు ఉపాలయమైంది. 13-14 శతాబ్దాల కాలంలో ముస్లిం దండయాత్ర సమయంలో పార్థసారథి స్వామివార్ల మూలమూర్తులను రక్షించేందుకు గర్భాలయం లోపల విగ్రహాలకు ఎదురుగా ఒక గోడను అర్చకులు భక్తులు నిర్మించారు. అదే సమయంలో స్వామివారి ఉత్సవమూర్తులను తిరుమల శ్రీనివాసుడు కొలువైన ఆనంద నిలయానికి తరలించారు. దండయాత్రలో భాగంగా ఆలయానికి చేరుకున్న ముష్కరులు ఆ మండపంలో ఏమీ లేకపోవడంతో వెనుదిరిగారు. అలా 100 ఏళ్లు పూజలకు నోచుకోని రుక్మిణీ సత్యభామ సమేత పార్థసారథి స్వామి 1979 నుంచి తిరిగి నిత్యపూజా కైంకర్యాలతో అలరారుతున్నాడు. శరణాగత వత్సల సారణిధే పరిపాలయ మా వృషశైలపతే. అయితే సేనమూర్తిగా ప్రత్యేక ఆకర్షణ పొందడం, తరువాతి కాలంలో విజయనగర రాజుల ఆదరణ, ఆలయ విస్తరణ గోవిందరాజస్వామి పేరుకు బలం చేకూర్చింది. ఆపై ఆలయ ఆర్థిక ఉత్సవ పరిపాలనా వ్యవస్థ గోవిందరాజుల కేంద్రంగా మారి స్వామి వైభవం దేదీప్యమానమయ్యింది. అది పార్థసారథి స్వామి వైభవం. కాని అసలు కథ మరొకటుంది. తిరుపతిలో నేడు మూలదైవంగా వెలుగొందుతున్న గోవిందరాజస్వామి అసలు ఇక్కడికెలా వచ్చాడు? ఆయన మొదటి కొలువైన క్షేత్రం ఏది? ఉపాలయంలో ప్రతిష్ఠితమైన దేవుడు తిరుపతి చరిత్రని మార్చే స్థాయిలో ప్రధాన దైవంగా ఎలా మారాడు? ఈ మార్పు వెనుక శ్రీ రామానుజుల దూరదృష్టుందా? 1000 ఏళ్ల క్రితం ఆచార్యులు తీసుకున్న ఒక నిర్ణయం తిరుపతి ఆలయ వైభవాన్ని కొత్త దిశలో నడిపించిందా? అది 11వ శతాబ్దం. ఆకాశలింగం కొలువై ఉన్న చిదంబరం ప్రాంతాన్ని కుళోత్తుంగ చోళుడైన క్రిమికంఠుడు పాలించేవాడు. అతడు శివభక్తుడవడంతో శైవమతాన్ని అభిమానిస్తూ వైష్ణవాలయాలను ధ్వంసం చేసే సమయంలో విష్ణురూపంలో చిదంబరంలో కొలువైన గోవిందరాజస్వామి ఆలయంపై కన్నేశాడు. శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో సహా స్వామివారి విగ్రహాన్ని పెకిలించి సముద్రంలో పడేశాడు. క్రిమికంఠుడు ఆలయాన్ని ధ్వంసం చేస్తున్న సమయంలో కొందరు అర్చకులు స్వామివారి స్వర్ణ ఉత్సవమూర్తులను దాచి ఎవరికంటా పడకుండా తిరుపతికి విచ్చేశారు. ఆ సమయంలో తిరుమలలో శ్రీ రామానుజాచార్యుల వారు ఉన్నారు. స్వామివారి విగ్రహాలు తిరుపతికి చేరిందన్న విషయం తెలుసుకున్న ఆయన వైష్ణవ మతోన్నతి కృషిలో భాగంగా గోవిందరాజ విగ్రహాలను రక్షించాలనుకున్నారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలకు నిత్యపూజా కైంకర్యాలు జరిగేందుకు రామానుజాచార్యులు ఓ అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నారు. తిరుపతిలో కొలువైన పార్థసారథి స్వామి గర్భాలయానికి ఉత్తర భాగాన ఒక ఉపాలయాన్ని నిర్మించాలనుకున్నారు. గోవిందరాజస్వామివారి స్వర్ణ ఉత్సవమూర్తులను భూమిలో ఉంచి వాటిపై చిదంబరంలో స్వామివారి మూలమూర్తిని పోలి ఉన్న రాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనేది రామానుజాచార్యుల ఆలోచన. అందుకు అనుగుణంగానే చిదంబరంలో సేనభంగిమలో కొలువైన స్వామివారి మూలవిరాట్టును ప్రతిబింబించే విధంగా విగ్రహాన్ని రూపొందించమని శిల్పులను ఆదేశించారు. మూలమూర్తిని మలిచే సమయంలో గోవిందరాజస్వామి నాసిక భాగంలో లోపం ఏర్పడింది. అదే సమయంలో రామానుజాచార్యుల వారు వేరే ప్రదేశానికి వెళ్లాల్సి రావడంతో బంకమట్టి సున్నంతో చేసిన గోవిందరాజస్వామివారి సుధామూర్తిని అప్పటికప్పుడు మలిచి పార్థసారథి ఉపాలయంలో ప్రతిష్ఠించారు రామానుజాచార్యులు. ప్రస్తుతం మనం దర్శిస్తున్న తిరుపతి గోవిందరాజుల మూల విగ్రహం అదే. ఆపై రామానుజులే ఆ ఊరికి గోవిందరాజ పట్టణమని నామకరణం చేసినట్లు స్థలపురాణం. ప్రస్తుతం మనం దర్శిస్తున్న గోవిందరాజుల విగ్రహం సుధామూర్తి.
అంటే సున్నం బంకమట్టితో తయారు చేసింది. మరి సముద్రంలో పడేసిన చిదంబరం గోవిందరాజస్వామి ఇప్పుడు ఎక్కడున్నారు? మనం తిరుపతికి వెళితే మంచినీళ్ల గుంట దగ్గర కనిపించే విగ్రహం అదేనా? ఒకవేళ అదే అనుకుంటే మరి లోపం ఏర్పడిన స్వామిమూర్తి ఏమైపోయింది? ఈ విషయం గురించి చాలామంది చాలా రకాలుగా చెప్తుంటారు. దీనికి సంబంధించి మీరు సోషల్ మీడియాలో ఏ వీడియో చూసినా కనిపించేది ఒక్కటే, మంచినీటి కుంటలో ఉన్నది చిదంబరం విగ్రహమేనని. నిజంగా అందులో నిజముందా? ఒక్కసారి ఈ విగ్రహాన్ని నిశితంగా గమనించండి. పాలకడలిలాంటి మంచినీటి కొలనులో విష్ణుమూర్తి శయనించి ఉండగా ఆ ఆదిశేషుడే రావిచెట్టుగా మారి స్వామికి నీడనిస్తున్నట్లు ఉంది కదా. ఇప్పుడు ఇంకా బాగా గమనించండి. స్వామివారి ముఖాన్ని ఒక్కసారి చూడండి. నాసికలో లోపమున్నట్టు తెలిసిందా? అవును, అందుకే ఈ విగ్రహం గోవిందరాజుల గర్భాలయంలో చోటు దక్కించుకోలేకపోయింది. అయితే తిరుపతిలో శ్రీరామచంద్ర పుష్కరిణి ఎదురుగా చుట్టూ ఓ ప్రహరీ గోడతో ఓ మంచినీళ్ల గుంట కనిపిస్తుంది. నరసింహ తీర్థంగా కూడా పిలిచే ఈ మంచినీటి కుంటలోనే సుమారు 1000 ఏళ్లుగా స్వామివారి విగ్రహం భక్తుల పూజలు అందుకుంటోంది. కుళోత్తుంగచోళుడు ద్వేషించిన విగ్రహం ఆ సముద్రుడిలోనే ఐక్యమైపోయింది. ఆ సమయంలో తిరుపతికి వచ్చింది కేవలం గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులు మాత్రమే. ఇప్పుడు మనం చూస్తున్న విగ్రహం రామానుజాచార్యులు తొలుత చెక్కించిన మూలమూర్తి. విగ్రహాన్ని మలిచే సమయంలో లోపం తలెత్తడంతో ఇదిగో ఈ మంచినీళ్ల కొలనే స్వామివారి దేవాలయమైంది. మరి శ్రీదేవి భూదేవి అమ్మవార్ల సంగతేంటి అంటారా? మీరు ఈసారి తిరుపతికి వెళితే ఓసారి అంకాలమ్మ ఆలయానికి వెళ్ళండి. అక్కడే అంకాలమ్మ గర్భాలయానికి ఓవైపు శ్రీదేవి, మరోవైపు భూదేవి అమ్మవార్లు కొలువై కనిపిస్తారు. స్వామివారి విగ్రహమే పూజకు పనికిరానప్పుడు అమ్మవారి విగ్రహాలెలా పూజకు నోచుకుంటాయి? అందుకే అలంకారప్రాయంగా అంకాలమ్మ ఆలయానికి పరిమితమైపోయారు వాళ్ళిద్దరూ. అలాగే మూలవిరాట్టు నుంచి వేరుచేసిన ఆదిశేషుడి విగ్రహాన్ని సమీపంలోని నాగులమ్మ ఆలయంలో నేటికి దర్శించవచ్చు. తిరుపతిలో ఎంతటి నీటి ఎద్దడి ఏర్పడినా ఈ మంచినీళ్ల గుంట ఎండిపోదని, ఎప్పటికీ తీయని నీళ్లతో అలరారుతుందని స్థానికులు చెబుతుంటారు. అయితే కొందరు చరిత్రకారులు మాత్రం ఇక్కడి విగ్రహం వెనుక మరో కోణాన్ని చూపిస్తున్నారు. 14వ శతాబ్దంలో తిరుపతిపై జరిగిన మహమ్మదీయుల దండయాత్రల్లో దెబ్బతిన్న విగ్రహం ఇదేననేది కొందరి వాదన. అయితే ఆ విగ్రహం శిల్పకళా శైలిని పరిశీలించిన నిపుణులు సైతం ఒక ఖచ్చితమైన నిర్ధారణకు రాలేకపోతున్నారు. ఏటా 1000 కోట్ల ఆదాయం, ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవుడిగా తిరుమల శ్రీనివాసుడి వైభవం. కానీ కొండపైన తమ్ముడు అంతటి ఐశ్వర్యంలో తులతూగుతుంటే, కొండ కింద సాక్షాత్తు ఆయన అన్నగారు ఏమీ లేని ఖాళీ చేతులతో ఒక వింత వస్తువును తల కింద పెట్టుకొని ఎందుకు నిద్రిస్తున్నారు? ఒకే దేవుడు 2 రూపాలు, కానీ ఒకరు వసూలు చేస్తుంటే మరొకరు నిద్రించటం వెనుకున్న ఆ నిగూఢ ఒప్పందం ఏంటి? అసలు నిజంగానే గోవిందరాజస్వామి ఆ తిరుమలేసుని అన్నగారా? ఈ బంధం ఎలా ఏర్పడింది? కలియుగ వైకుంఠం తిరుమలకు వెళ్లే భక్తులు కొండ దిగిన తరువాత దర్శించుకునే క్షేత్రం గోవిందరాజస్వామి ఆలయం. భక్తులందరూ ఈయన్ని వెంకటేశ్వరుడి పెద్దన్న అని పిలుస్తారు. ఇద్దరూ సాక్షాత్తు ఆ మహావిష్ణువు స్వరూపాలే అయినప్పుడు ఒకరు అన్న మరొకరు తమ్ముడు ఎలా అయ్యారు? దీనికి ఓ జానపద కథ ప్రచారంలో ఉంది. ఈ బంధం ముడిపడి ఉన్నది కలియుగంలోనే అతిపెద్ద పెళ్లితో. అదే శ్రీనివాస పద్మావతి అమ్మవార్ల కళ్యాణం. పురాణాల ప్రకారం ఆ పెళ్లి ఖర్చుల కోసం శ్రీనివాసుడు కుబేరుడి దగ్గర కొండంత అప్పు తీసుకున్నాడు. సరే, అప్పైతే వచ్చింది. ఆ కోట్లాది బంగారు నాణేల రూపంలో వచ్చిన ఆ ధనరాశిని రాత్రింబవళ్లూ లెక్కపెట్టే, పర్యవేక్షించే పూర్తి బాధ్యతను గోవిందరాజస్వామి తన భుజాలపై వేసుకున్నారు. అలా రోజులు నెలల తరబడి నిద్రలేకుండా
ఆ కోట్లాది నాణేలను కొలిచి కొలిచి స్వామివారు తీవ్రమైన అలసటకు గురయ్యారు. ఆ అలసటతోనే ధనాన్ని కొలిచే ఆ పాత్రను అక్కడే బోర్లించి దాన్నే తలగడగా పెట్టుకుని అలానే నిద్రలోకి జారుకున్నారు. అంతేకాదు, ఆయన 2 చేతులు దోసిలి బోర్లించినట్లు ఖాళీగా ఉంటాయి. అంటే దానర్థం, తమ్ముడి పెళ్లికోసం నా దగ్గరున్న ధనమంతా కొలిచి ఇచ్చేశాను, ఇప్పుడు నా చేతుల్లో ఏమీ లేదు అని లోకానికి చూపించడమే ఆ ముద్ర వెనక ఉన్న అసలు రహస్యం. ఇప్పటికీ కొండపైన కొండ కింద ఆ అన్నదమ్ముల మధ్య ఒక అద్భుతమైన బంధం నడుస్తూనే ఉంది. తమ్ముడు కొండపైన ఉండి భక్తుల నుంచి వడ్డీ రూపంలో కానుకలు వసూలు చేస్తుంటే అన్న కొండ కింద ఉండి ఆ అప్పు జమల లెక్కలను పర్యవేక్షిస్తూ ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. 1130 సంవత్సరంలో శ్రీ రామానుజాచార్యులు గోవిందరాజస్వామిని ప్రతిష్ఠించినప్పుడు కొండపై ఉన్న శ్రీవారికి, కొండ కింద ఉన్న ఈ స్వామికి చారిత్రక ఆధ్యాత్మిక బంధాన్ని జోడిస్తూ అన్న అనే భావనను భక్తుల్లో మరింత బలంగా పెంపొందించారు. అది నిజమనేలా ఓ గాథ సైతం ప్రచారంలో ఉంది. ఓసారి కాశీరాజు కుటుంబ సమేతంగా శ్రీనివాసుణ్ణి సేవించి సంతాన భిక్షను కోరేందుకు తిరుమల వచ్చారట. రాణి కలలో శ్రీవారు ప్రత్యక్షమై, నేను నీకు సంతానాన్ని అనుగ్రహిస్తానని, అయితే ఆమె ముక్కుకు ఉన్న నీనాసామణిని కానుకగా అడిగారట. దానికి ఆమె తన భర్త అనుమతిస్తే అలాగే ఇస్తాను అందట. అందుకు స్వామివారు, అలా అయితే నేను నా అన్న గోవిందరాజుకు అధీనుడను, అతడు నీకు సంతానమివ్వమని నాకు అనుమతిస్తే అప్పుడే నీకు సంతానాన్ని ఇస్తాను, అంతేకాని మరే విధంగానూ కుదరదు అన్నాడని ప్రతీతి. ఈ కారణంగానే గోవిందరాజస్వామిని తిరుమలలో కొలువైన వెంకటేశ్వరునికి అన్నగా భక్తులు భావిస్తుంటారు. గోవిందరాజస్వామి శయనమూర్తి, శ్రీ వెంకటేశ్వరస్వామి స్థానకమూర్తి కాగా, గోవిందరాజస్వామివార్ల ఉత్సవమూర్తులు ఆసనమూర్తిగా ఉంటారు. అందుకే వీరిద్దరినీ దర్శిస్తే సృష్టిస్థితి సంహారాలకు ప్రతీకలైన స్థానక ఆసన సేనమూర్తులను దర్శించినంత పుణ్యఫలం చేకూరుతుంది. అలాగే ప్రతి ఏడాది కార్తీకమాస కృత్తికా నక్షత్ర సమయంలో అన్న తిరుమంజనానికి తమ్ముడు తమలపాకులు, మంచి నూనె పంపడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీ గోవిందరాజస్వామి ఎత్తయిన రాజగోపురం చక్కని శిల్ప సౌందర్యంతో అలరారుతోంది. దీనిని 1624 సంవత్సరంలో మట్ల అనంతరాజు నిర్మించాడు. ప్రతి భక్తుడూ ఈ గోపురం ద్వారానే ప్రవేశించి ఆలయానికి చేరుకుంటాడు. శ్రీ గోవిందరాజస్వామి సన్నిధి వీధి ఆరంభంలో అభిముఖంగా శ్రీ భక్తాంజనేయ స్వామివారు శ్రీ గోవిందరాజస్వామికి నమస్కరిస్తున్నట్లుగా 7 అడుగుల ఎత్తున విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. మహాముఖమండపాలు, వేసర రూపంలోని విమాన నిర్మాణంతో ఉన్న ఈ ఆంజనేయ ఆలయాన్ని 1509లో నిర్మించారు. 11 కలశాలతో ప్రతిష్ఠించిన మొదటి గోపురం దాటి రెండో గోపురానికి చేరాలి. 3 అంతస్తులతో 9 కలశాలతో దర్శనమిస్తుంది రెండో రాజగోపురం. ఇరు రాజగోపురాల మధ్య ఉన్న ప్రాంగణంలో శ్రీ కోదండరామస్వామి, శ్రీ రంగనాథస్వామి, శ్రీ రామానుజాచార్యులు, లక్ష్మీదేవి, ఆళ్వారుల ఆలయాలు ఉన్నాయి. రెండో గోపురం చెంతనే ఒక చిన్న కోనేరు కనిపిస్తుంది. దీన్నే బుగ్గగా పిలుస్తారు. ఈ కోనేరులోనే వేసవి తాపాన్ని తగ్గించడం కోసం గోవిందరాజస్వామికి బుగ్గోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు అర్చకులు. రెండవ గోపురం దాటగానే పుండరీకవల్లి అమ్మవారి ఆలయం భక్తులకు దర్శనమిస్తుంది. ఈమె గోవిందరాజస్వామివారి పట్టపురాణి. ఉత్తర భాగంలో జయవిజయులు, ద్వారపాలకులు, అభిముఖంగా గరుత్మంతుడు ఉండగా గర్భాలయంలో గోవిందరాజస్వామి దర్శనమిస్తారు. శ్రీభూమినాయక దయాకర దివ్యమూర్తే దేవాధిదేవ జగదేక శరణ్య విష్ణో గోపాంగనా కుచసరోరు బభ్రుంగరాజ గోవిందరాజ విజయీభవ కోమలాంగా. శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు పాదసేవ చేస్తుండగా దయకు నిలయమైన ఆ దివ్యమంగళరూప దర్శనమే సకల పాపహరణం.
నాభి కమలంలో బ్రహ్మ, అలాగే పాదాలకు కొంచెం దూరంలో మధుకైటభులు స్వామిని సేవిస్తున్నట్లుగా ఉన్న స్వామివారి మూలమూర్తిని దర్శించిన అనుభూతిని వర్ణించలేం. ఈ ఆలయంలో మరొక విశేషమేమిటంటే స్వామివారి మూలమూర్తికి నిత్యాభిషేకాలు జరగవు. స్వామివారి మూలవిరాట్టు సుధామూర్తి కావడంచేత పక్షం రోజులకు ఒకసారి తైలంతో స్వామివారిని అర్చిస్తారు. అలాగే పార్థసారథి స్వామి, ఆండాళ్ అమ్మవారు, వరదరాజస్వామి, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఇలా పలు ఉపాలయాలు భక్తులకు దివ్య మనోహర ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతాయి. విజయనగర కాలంనాటి వాస్తుశిల్పశైలి ఈ ఆలయంలో ప్రస్ఫుటంగా గోచరిస్తుంది. ముఖ్యంగా సాళువ వంశకాలంలో ఆలయం బాగా అభివృద్ధి చెందింది. 1239వ సంవత్సరంలో వీరనరసింగ యాదవరాయల భార్య ఈ ఆలయ రథం మరమ్మతుల కోసం కానుకలు సమర్పించినట్లు శాసనాధారం. చైత్రమాసంలో శ్రీవారికి జరిగిన విధంగానే గోవిందరాజస్వామిక్కూడా ఉగాది ఆస్థానం జరుగుతుంది. తమిళ పంచాంగం ప్రకారం వృషభమాసంలో సరిగా అనురాధ నక్షత్రం రోజున ముగిసే విధంగా 9 రోజుల పాటు ఎంతో వైభవంగా స్వామివారికి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. స్మరకోటి సమా ప్రతి పల్లవి కాభిమతా సుఖదా వసుదేవ సుతాన్న పరంగదయే అభిరామ. ఇప్పుడు గోవిందరాజస్వామి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతోంది. ఈ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలలో ప్రధానంగా మనం చర్చించుకోవాల్సినటువంటి స్వరూపం ఏదైతే ఉంది అని అనుకుంటే అది భగవద్ రామానుజుల వారు. ఆయన యొక్క కారణము, ఆయన యొక్క సంకల్పం వల్లే ఇక్కడ ఆలయ నిర్మాణం జరిగింది. ఆలయంతో పాటు చుట్టూ ఉన్నటువంటి ఈ పట్టణం అంతా కూడా రావడం జరిగిందనమాట. మే నెలలో జరుగుతున్నటువంటి ఈ శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు చాలా విశేషమైనటువంటి రీతిలో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంటుంది. అక్కడ శ్రీవారికి ఎటువంటి వైభవంగా జరుగుతుంటుందో ఇక్కడ తిరుపతిలో కూడా 4 మాడ వీధుల్లో ఆ స్వామి యొక్క వైభవం చాలా అద్వితీయంగా ఉంటుంది. చాలా కోలాహలంగా కూడా ఉంటుంది అన్నమాట. అంత విశేషమైనటువంటి ప్రాచుర్యం ఉంది ఈ యొక్క గోవిందరాజస్వామి వారి ఆలయానికి. తిరుమలలో శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాల సమయంలో ఏ క్రమంలో వాహన సేవలు జరుగుతాయో అదే క్రమంలో గోవిందరాజస్వామిక్కూడా ఈ 9 రోజుల పాటు వాహన సేవలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాలలో జరిగే చక్రస్నానం మాత్రం కపిలతీర్థంలో జరుగుతుంది. సంవత్సర కాలంలో దాదాపు 300 రోజుల పాటు ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది ఈ ఆలయంలో. స్వామివారి ప్రధానాలయానికి బయట ఈశాన్యంలో ఒక పుష్కరిణి ఉంది. 1522లో నిర్మించబడిన ఈ పుష్కరిణికి గోవింద పుష్కరిణి అని పేరు. ఈ పుష్కరిణికే కృష్ణరాయ కోనేరు అనే మరో పేరు కూడా ఉంది. పుష్కరిణి మధ్యలో అతి ప్రాచీన పద్ధతిలో నిర్మించబడిన నిరాళీ మండపం దర్శనమిస్తుంది. మాఘమాసంలో మాఘపూర్ణిమకు పూర్తయ్యే విధంగా 7 రోజుల పాటు శ్రీ కోదండరామస్వామికి, శ్రీ పార్థసారథి స్వామివారికి, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి, గోదాకృష్ణులకు, శ్రీ గోవిందరాజస్వామివారికి అత్యంత వైభవోపేతంగా ఈ పుష్కరిణిలోనే తెప్పోత్సవాలు జరుగుతాయి. సర్వే జనా సుఖినో భవంతు. గోల గోవిందుడిది, అనుభవం వెంకటేశ్వరుడిది అని ఎందుకంటారో తెలుసా? తిరుపతికి వెళ్లిన భక్తులు తమ కష్టాల గోలనంతా ఆ గోవిందరాజస్వామికి విన్నవించుకుంటారు. గోవిందుడు ఆ గోలని భరించి భక్తులకు లభించే ఆనందాన్ని, ఆధ్యాత్మిక అనుభవాన్ని మాత్రం కొండపైన వెంకటేశ్వరుడి రూపంలో ప్రసాదిస్తాడు. అంటే నిస్వార్థంగా కష్టాలను మోసేవాడు ఆ గోవిందుడైతే, ఆ కష్టాలను దాటించి భక్తులకు ముక్తిని ప్రసాదించేవాడు ఆ శ్రీనివాసుడు. ఇది శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తి టీవీ సమర్పించిన ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.